హలో అండి అందరికీ. కేరళ స్టైల్ వైట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని, పచ్చిమిర్చి 2 లేదా 3 మీ టేస్ట్కి తగినంత, అల్లం 1 ఇంచు సైజ్ అంత అల్లం పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ 1 హాఫ్ స్పూన్ వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగ ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత వాటర్ వేయడం వలన మనకి చట్నీ అనేది బాగా ఫైన్ పేస్ట్గా ఉండిద్ది. ఇలాగ చట్నీ రెడీ అయిపోయిన తర్వాత సాల్ట్ కావాలంటే ఇంకొంచెం వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపగుళ్ళు హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, ఆవాలు హాఫ్ స్పూన్, కరివేపాకు, ఎండుమిరపకాయలు 2 లేదా 3 మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత చట్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చట్నీ ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అవంతా సరిపోయాయో లేదో చూసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే కేరళ స్టైల్ చట్నీ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.